హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడమంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోవద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ని మగ్గం లుక్ వచ్చే విధంగా ఇంట్లోనే తక్కువ ఖర్చులో తక్కువ టైంలో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇలా నెక్ లైన్కి నేను ఇలా నార్మల్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. మీడియం సైజు గోల్డ్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. థ్రెడ్ వచ్చేసి మనకి సిల్క్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇలా మనం మీడియం సైజ్ గోల్డ్ బీడ్ని ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం జర్దోసి యాంటిక్ తీసుకున్నాను. ఇవి ఈక్వల్ పీసెస్ కింద మనం కట్ చేసుకుని ఇలా నీడిల్కి ఎక్కించుకుని ఒక పెటల్ షేప్లో మనం ఎక్కడ నీడిల్ పైకి తీసామో అక్కడే దించుకుంటే ఆటోమేటిక్గా మనకు పెటల్ షేప్ ఫామ్ అవుతుంది. ఈ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. ఆ స్ట్రింగ్ని మనం వెనక్కి పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి కదలకుండా. దీంట్లో మనకి యాంటిక్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. నాకు యాంటిక్ లుక్ కోసం నేను ఇక్కడ యాంటిక్ జర్దోసి స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. ఇంకొంచెం హెవీ లుక్ కావాలంటే మనం గోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రింగ్ని మనం నీడిల్ పైకి ఎక్కడ తీసామో అక్కడే మళ్ళీ నీడిల్ దించుకుని జస్ట్ మనం ఇలా ట్విస్ట్ చేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్ పెటల్ షేప్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం వెనక్కి పెట్టి ఇన్విజిబుల్ స్టిచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చిప్స్ యూజ్ చేస్తున్నాను. ఒక స్మాల్ జర్దోసి స్ట్రింగ్, ఒక చిప్పు మనం ఇలా పెటల్స్ మధ్యలో మనం ఇలా స్టిచ్ చేసుకుంటాం. ఈ నెక్ లైన్ వచ్చేసి చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాదు చాలా ఫాస్ట్గా జస్ట్ ఒక హాఫ్ డేలో మనకి ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. మనం థ్రెడ్ చిక్కులు పడకుండా చూసుకుని స్ట్రింగ్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్కి వచ్చేసి జస్ట్ పైపింగ్ తీసుకుని ఈ ప్యాటర్న్ని మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్, మొత్తం నెక్ లైన్కి, ఆల్ ఓవర్ బ్లౌజ్కి, హ్యాండ్స్కి మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఫ్లవర్ పైన ఈ విధంగా అటు ఇటు గోల్డ్ బీడ్స్, ఇది నెక్ లైన్ కాబట్టి ఇలా బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనం నెక్ లైన్కి ఈ విధంగా ఒక్కొక్క ఫ్లవర్ స్టిచ్ చేసుకుంటూ పైన బీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్ లైన్ అంతా ఇదే మాదిరిగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. వీటికి కూడా మనం చమ్కీస్ యాడ్ చేసేసుకుందాం ఒక జర్దోసి స్ట్రింగ్ యూజ్ చేస్తూ.
చమ్కీస్ యూజ్ చేయడం వల్ల చాలా సింపుల్గా మనం ఈ ప్యాటర్న్ని హెవీ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈచ్ ఫ్లవర్ మధ్యలో మనం ఒక 1.5 సెంటీమీటర్ గ్యాప్ ఉంచుకుని మనం డాట్స్ పెట్టుకుంటే కనుక ప్యాటర్న్ చాలా బాగుంటుంది. ఇక మధ్యలో బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్కి ఇలాగే మనం స్టిచ్ చేసుకుంటాం. మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక చూడండి ఎంత హెవీ లుక్ వచ్చిందో. ట్రై చేస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే అండి.